క్రిస్టియన్ మతం తీసుకున్న వాళ్ళని గొర్రెలు అనడం చాలా దుర్మార్గమైన విషయం. ఇది కించిపరచడం అనమాట. అసలు ఇవాళ ఏ మతం కంటే గొప్పది కాదు, ఏ మతం కంటే ఎక్కువ కాదు. అవును, అన్ని మతాలు సమానమే. అన్ని మతాలు చెప్పేది నువ్వు ఎలా జీవించాలి అనేది మత సారాంశం అది. అలాగే మత సహనం ఉండాలి అనేది కూడా ఉంది మనకి రాజ్యాంగంలో. నీ ఇష్టమైన మతాన్ని నువ్వు ఆచరించుకో, అలాగే పక్క మతాన్ని నీకు ఇష్టమైతే గౌరవించు, లేకపోతే నోరు మూసుకుని ఉండు అని చెప్పింది రాజ్యాంగం. మరి అలాంటప్పుడు వాళ్ళని గొర్రెలు అనడమే చాలా తప్పు. అసలు ఎవరైనా సరే గొర్రె అన్నారు అంటే వాళ్ళని తీసుకెళ్లి అరెస్ట్ చేసి లోపల వేయాలి. నన్ను అడిగితే మతం అనేది ఒక పర్సనల్ చాయిస్, రాజ్యాంగమే చెప్పింది. ఎవరికైనా ఏ నచ్చే మతాన్ని వాళ్ళు కొలుసుకోవచ్చు. హిందూ మత ఫ్యామిలీలో పుట్టి కూడా ఏ మతం అంటే ఆ మతానికి మారే హక్కు ఉంది. అవును, అంటే నేను మత స్వేచ్ఛ గురించి చెప్తున్నా. అంటే ఇంత మత స్వేచ్ఛ ఉన్నప్పుడు మత మార్పిళ్ల గురించి మీకు ఏమన్నా అభ్యంతరాలు ఉంటే అది కూడా ఒక చట్టానికి లోబడి మాట్లాడాల్సిందే తప్పితే మతం మారిన వాళ్ళని గొర్రెలు అనడం చాలా తప్పు. అన్నారు అంటే వాళ్ళని తీసుకెళ్లి అరెస్ట్ చేసి లోపల వేయాలి. నన్ను అడిగితే అనకూడదు. అసలు నీకెవరిచ్చారా హక్కు? ఈ దేశంలో హిందువులు ఎక్కువ ఉన్నంత మాత్రాన మీరు వేరే మతాన్ని, మైనారిటీ మతాలని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడే హక్కు మీకు లేదు. ఇక్కడ అసలు ఒక 2% ఆచరించే పార్సీ మతం ఉంది మన దేశంలో. ఇంకొంచెం ఎక్కువ శాతం ఆచరించే సిక్కు మతం ఉంది. మీరు ఎలా మాట్లాడతారు మీకంటే తక్కువ మతం గురించి? అదేమంటే వాళ్ళు మత మార్పిళ్ళు చేస్తున్నారు అంటారు. మత మార్పిళ్ళు వాళ్ళకి ఇష్టమయ్యే వెళ్తారు కదా మతంలోకి. ఎవరికైనా గొంతు మీద కత్తి పెట్టి మతం మారమని అడుగుతారా ఎవరన్నా? లేదు. ఎవరైనా ఇప్పుడు రాధా మనోహర్ దాస్ అని ఆయన వాళ్ళని గొర్రెలు అని పిలుస్తూ ఉంటాడు. ఆయన చూసి ఇంకొకళ్ళు మాట్లాడుతున్నారు. మీరు అసలు నిజంగా ఒక మతం గురించి ఒక 10 మందికి మాట్లాడగలిగే వాళ్ళకి చాలా చాలా బ్యాలెన్స్ కావాలి. పక్క మనిషిని గౌరవించడం రావాలి. మీరేం మామూలుగా ఎవరింట్లో వాళ్ళు పూజలు చేసుకునే వాళ్ళ స్థాయి కాదు మీది ఇంకొంచెం పైమెట్టనే అనుకుంటున్నా. ఎందుకంటే మీరు మీ మతం గొప్పతనం చెప్పుకుంటూ వేరే మతాల గురించి మాట్లాడుతున్నారు అంటే మీరు ఏదో ఒక మీకు ఒక ప్రణాళిక ఉంటేనే మీరు అలా మాట్లాడతారు. ఇప్పుడు అందరూ మాట్లాడరు కదా, ఎవరింట్లో వాళ్ళు పూజలు చేసుకునే వాళ్ళందరూ ఈ పెద్ద పెద్ద విషయాల గురించి మాట్లాడరు కదా. మీరు మాట్లాడుతున్నారు అంటే మీకు కాస్త జ్ఞానం అయినా ఉండాలి, బాధ్యత ఉండాలి, అలాగే చట్టాలు కూడా ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి. ఎన్నిటికంటే సాటి మనిషిని గౌరవించే లక్షణం ఉండాలి మీకు. అలా గొర్రెలని మీరు ఎట్లా అంటారు? అందుకే నేను అంటున్నా చాలా సీరియస్ గా, ఇది చాలా అబ్జెక్షనబుల్ మాట గొర్రెలు అనడము. ఇలా అనే వాళ్ళని ఖచ్చితంగా ప్రశ్నించి తీరాలి.